రాష్ట్రంలో వ్యాపారస్తులు ఉదాహరణకి ఉజ్జాయింపుగా ఓ 1,00,000 మంది ఉన్నారనుకోండి. గుమస్తాలు 5,00,000 మంది ఉంటారు. ఒక షాప్‌లో 15 మంది ఉండొచ్చు. ఒక షాప్‌లో 5గురే ఉండొచ్చు. ఒక షాప్‌లో ఒక్కళ్ళే ఉండొచ్చు. సగటున నేను చెప్తోంది. 1,00,000 షాపులు ఉన్నాయంటే 5,00,000 మంది గుమస్తాలుంటారు. ఇది దాంట్లో పేర్లు మార్పు ఉంటాయి. ఓ దాంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఓ దాంట్లో గుమస్తా అంటారు. ఇంకో దాంట్లో మావాడున్నాడంటారు. ఇట్లాగ. ఇప్పుడు కార్మికులకి సంబంధించి తీసుకొచ్చినటువంటి చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 8 గంటల పని దినాల్ని 10 గంటల కిందకి మారుస్తూ తీసుకొచ్చినటువంటి చట్టం మీద వాళ్ళేమంటారు? ఇదే సందర్భంలో 20 మంది కార్మికులు ఉండే సంస్థను కార్మిక శాఖ పరిధి నుంచి తొలగించే యోచన కూడా చేస్తున్నారు. తనిఖీ అధికారాలకు కూడా కత్తిరేశారు. 30 లక్షలకు పైగా శ్రామికుల మీద ఇది ప్రభావం చూపెడుతుందంటూ సాక్షి రాసుకొచ్చింది. ముందు అసలు ఈ పాయింట్ 8 గంటల నుంచి 10 గంటల పని అన్నటువంటి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైన అంశం.